కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని నేర్చుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ తండ్రి, ఆకాశమందు ఆసీనుడైన దేవ, మా హృదయ రహస్యంలో ఎరిగిన తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. దేవ, చక్కగా మీ మందిరానికి చేరి మీ యొక్క దివ్యమైన వాక్యాన్ని మా ఆత్మలో రక్షించడానికి శక్తి కలిగినది, మా లోపాలను సరిచేసేది, మమ్మల్ని దిద్దేది, మమ్మల్ని కట్టేది, నిత్య జీవానికి నడిపించేది తండ్రి. ఆ వాక్యాన్ని మేము నేర్చుకుని చుండగా శ్రద్ధాశక్తులతో నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడ, కేవలం మాట్లాడేవారు మాత్రమే కాకుండా, ప్రార్థించేవారు మాత్రమే కాకుండా, వాక్య ప్రకారం బ్రతుకుటకు తండ్రి సంసిద్ధత కలిగి మీ వాక్యపు లోతుల్లోకి వెళ్ళడానికి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ వాక్యం ద్వారా మీ మనస్సును మాకు తెలియజేస్తున్నారు. మీ వాక్యాన్ని నేర్చుకుంటూ మీ మనస్సును గ్రహిస్తూ తండ్రి, మీరు కలిగినటువంటి పరిశుద్ధతను మేమును కలిగి జీవించడానికి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా తండ్రి, మీరు చూపిస్తున్న దయను బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ వాక్యం ఎంతో గొప్పది తండ్రి. ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. మీ పిల్లలకు తండ్రి వినగల మనస్సును, వినగల చెవులను గ్రహించి మనస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని సరిచేసి ఇప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటుండగా మా అందరికీ మీ పరిశుద్ధ ఆత్మ సహాయమును, ఆదరణను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రస్తుత సమాజాన్ని బట్టి చూస్తే భూమి మీద ఉన్నటువంటి కోట్ల కొలది మనుషులు ఉన్నారా లేదా? ఆ మనుషులలో మనము కూడా ఉన్నాం. ఆ మనుషులలో మనం ఉన్నాం. సుమారు రోజుకి కొన్ని లక్షల మంది చనిపోతున్నారు, కొన్ని లక్షల మంది పుడుతున్నారు. ఆ లక్షల మంది చనిపోయిన దాంట్లో లేం చూడు, ఉన్నామా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ క్షణాన ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే చనిపోయిన వారు అనేకులు లక్షల కొలది ఉన్నారు. మనము సజీవ లెక్కలో ఉన్నాం. అందును బట్టి నిత్యము మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు ఇదిగో మనం తీసుకున్నటువంటి శ్వాస, విడుస్తున్నటువంటి శ్వాస కేవలం దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వరం. మనం మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడం మనకి చాలా అవసరం. ఆ దేవుని యొక్క చిత్తాన్ని ఎక్కడ నేర్చుకోవాలంటే ఇక్కడ దేవుని మందిరములోనే నేర్చుకోవాలి. బయట ఎక్కడ చెప్పరు. మామూలుగా అంటే ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థిని అడిగితే ఏం చెప్తాడంటే, ఏమ్మా నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తావంటే, ఇదిగో పాఠాలు నేర్చుకొని, పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకొని, కొంతకాలానికి ఒక మంచి జాబ్ తెచ్చుకొని ఈ లోకమందు స్థిరపడాలని అనుకుంటాడు. పర్ఫెక్ట్ చదివేవాడే. చదవనివాడైతే అవన్నీ లేవు, ఏదో వెళ్తున్నాం అంటారు. పర్ఫెక్ట్ చదివేవాడే అలా చెప్తాడు ఆన్సర్. ఇంకేదో మధ్య మధ్యలో చదివేవాడైతే ఇంకా ఆన్సర్ ఇవ్వడు. ఏం ఆన్సర్ ఇవ్వడు అసలుకి. ఇంకా ఏమైందంటే ఏం లేవు, వెళ్తున్నా అంటాడు. అలా కాకుండా ఇప్పుడు మనం దేవుని మందిరంలో ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చాం. ఎప్పుడైనా మీరు ఒక్కసారైనా ఆలోచించారా? ఏమని ఆలోచించారంటే, అసలు నేను దేవుని మందిరానికి వస్తున్నాను, దేవుని మందిరానికి వస్తున్నాను, ఎందుకు వస్తున్నాను అనే క్వశ్చన్ ఎప్పుడైనా మదిలో వచ్చిందా? ఆలోచనలో పుట్టిందా? దేవుని మందిరానికి వస్తున్నానంటే నేను ఎందుకు వెళ్తున్నాను మందిరానికి? దేవుని మందిరానికి నేను ఎందుకు వెళ్తున్నాను అని ఆలోచిస్తే ఇప్పుడు ఈ ఆలోచన వచ్చిందా? కొంతమందికి వచ్చిందా? కొంతమందికైనా వచ్చిందా అంటున్నా. ఎంతమందికి వచ్చిందో నాకైతే తెలియదు, కానీ మీ హృదయాలకి విడిచిపెడుతున్నమాట. అంటే నేను దేవుని మందిరానికి వెళ్తున్నానంటే నేను ఎందుకు వెళ్తున్నాను అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థిని మరలా అడిగితే, ఒరే బాబు నీవు స్కూల్కి ఎందుకు వెళ్తున్నావురా అంటే నీవి ఆ అబ్బాయి ఏం చెప్తారు చెప్పండి ఆన్సర్? చదువుకోవడానికి, చదువుకొని ఆ పాఠ్య పుస్తకాలను నేర్చుకొని భవిష్యత్తులో ఇది జరుగుతుంది, ఆ మంచి భవిష్యత్తు ఉందని నేర్చుకోవడానికి వెళ్తాడు. ఇప్పుడు మీరెందుకు వస్తున్నారు చెప్పండి? మాటలిని మారు మనసు పొందాలని మీరు ఇచ్చిన ఆన్సరు చాలా అద్భుతంగా ఉంది. కానీ మనం 20 ఏళ్ళ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం కదా. ఎన్నిసార్లు మారు మనసు పొందుతాం? అవునా కదా? అంటే ఒక విద్యార్థిని అడిగితే
నేను స్కూల్‌కి ఎందుకు వెళ్తున్నానంటే నేర్చుకోవడానికి వెళ్తున్నాను. నాకు తెలియనటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి నేను ఇంకనూ జ్ఞానం విషయంలోనూ, వివేకం విషయంలోనూ, వివేచన విషయంలోనూ అత్యధికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని నేను వెళ్ళుచున్నాను అని ఒక విద్యార్థి చెప్తాడు. అలాగే ఇప్పుడు మనం దేవుని మందిరానికి వచ్చున్నామంటే సుమారు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి మందిరానికి వస్తున్నాం. అవునా గదా! అవునా గదా! ఇప్పుడు దేవుని మందిరానికి ఇన్ని సంవత్సరాలొస్తే మనం ఎంత జ్ఞానములో వర్ధిల్లుండాలి, ఎంత ఆత్మీయతలో అంత గొప్ప స్థాయిలో ఎదిగి ఉండాలి. కానీ సమాజాన్ని బట్టి చూస్తే, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి చూస్తే 30 సంవత్సరాల వాక్యాన్ని వింటూ చర్చికొచ్చినా గూడా ఏమాత్రం ఆత్మీయత పెరిగినట్టు లేదు, జ్ఞానం పెరిగినట్టు లేదు, వివేచన పెరిగినట్టు లేదు, ఏం పెరిగినట్టు లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలానే ఉన్నాం. ఎలా ఉన్నాం? అలా ఎప్పుడున్నామో ఇలా గూడా ఇప్పుడే ఉన్నాం అని చెప్పేవాళ్ళే ఉన్నారు గానీ, ఇదిగో నేను బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు పొందాను. నేను బాప్తిసం తీసుకొని ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలయింది. నేను గత కాలమందు చేసిన తప్పులు అబ్బో! చాలా ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి ఇప్పుడు నీతిగా బ్రతుకుతున్నాను. ఒకప్పుడు చాలా నోటి నుండ చెడ్డ చెడ్డ మాటలు పలికేవాడిని. ఇప్పుడు ఆడాలంటే భయమేస్తుందని వస్తది. నిజమైన ఆత్మీయుడైతే ఎంత ఘోర పరిస్థితులైనా గూడా చెడ్డ మాటలు గాని పలకడానికి ఇష్టపడడు. ఎవరు? నిజముగా మారు మనసు పొంది యేసుక్రీస్తు వారు నా కొరకు నా నిమిత్తం నేను చేసిన పాపముల నిమిత్తము మరణించాడు. ఆయన రక్తం వలనే నాకు క్షమాపణ దొరుకుతుందని మీరు ఎప్పుడైతే విశ్వసించారో ఆ నిజమైన విశ్వాసము మీలో ఎప్పుడైతే మొదలైందో ఆ మొదలైనటువంటి విశ్వాసమును నుండి మీరు పాపానికి దూరంగా ఉంటారు. దూరంగా ఉంటారు. అంతెందుకు ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఆత్మీయంగా వర్ధిల్లుచున్నటువంటి ఒక యవ్వనస్తుని అడిగితే ఏం చెప్తారో తెలుసా? ఇదిగో నా పక్కన ఉన్నటువంటి వారందరూ చెడ్డ చెడ్డ మాటలు పలుకుతున్నారు. చెడ్డ చెడ్డ వాటిని చూస్తున్నారు. నాకు చూడాలంటే భయమేస్తుంది. ఎందుకంటే, ఎందుకంటే నేను బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు పొందాను. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. వాక్యంలో నేను వర్ధిల్లుచున్నాను. నన్ని నా నన్ను దేవుని వాక్యం ఇదిగో దుష్ట తలంపుల నుంచి, దుష్టుని నుండి పారిపోని నాకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి అని వాక్యం మనకు బోధిస్తుంది. నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? ఒక స్కూల్‌కి వెళ్ళే విద్యార్థి 10 సంవత్సరాల తర్వాత మనకి జ్ఞానం ఎంతో మనం చెప్పొచ్చు. అవునా కదా! ఒకటో తరగతి నుంచి 10వ తరగతి చదివితే వాడు ఇన్ని సంవత్సరాలు కష్టపడింది, చదివింది, స్కూల్‌కెళ్ళి ఏమేం చేశాడు అని ఆలోచిస్తే 10వ తరగతిలో రిజల్ట్ కనపడతది. వాడు చదివాడా? చదవలేదా? అడ్డదిడ్డంగా ఆడా, ఈడ తిరిగాడా? అనేది కనపడతది. ఇప్పుడు ఆత్మీయంగా ఆత్మీయ పాఠశాలకు వస్తున్నటువంటి మీరు ఎంత వర్ధిల్లారో మీ ప్రవర్తనను బట్టి తెలుస్తది. మీ మాటలను బట్టి తెలుస్తది. నేను మారు మనసు పొందాను. సంఘంలో మంచికి సాక్ష్యం ఇచ్చాను. ఇప్పుడు కొన్న సంవత్సరాల తర్వాత తెలుస్తది. నీ నోటి నుంచి ఏమైనా పెద్ద మాటలు వచ్చినాయనుకో, ఏమైనా అనరాని మాటలు అంటివనుకో, నీ సాక్ష్యం అంతా చెడిపోతుందన్నమాట. అంటే మాటలు గాని, ఆలోచనలు గాని మన కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనం నేర్చుకునే విషయాలు ఏమిటంటే, అసలు దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని వాక్యాన్ని నేను ఎందుకు నేర్చుకోవాలి అనే ఆలోచన ఎప్పుడైనా మొదలయిందా? నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను. ఎందుకెళ్తున్నాను? అని ఎప్పుడైనా మీ మనసులో ఈ క్వెషన్ వచ్చుందా? వచ్చుంటే చాలా ధనిలు, రాకుంటే మనం ఏం చేయలేం ఇక. రావాలి. అలాంటి ఆలోచన వస్తేనే మనం నిజమైన ఆత్మీయులవుతాం. నిజమైన విశ్వాసులవుతాం. నేను దేవుని మందిరానికి వెళ్తున్నానంటే అక్కడ దేవుణ్ణి స్తుతించడానికి, ఇదిగో నా ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ఇక్కడ బోధిస్తున్నారు. ఆ ఆత్మీయ ఆహారాన్ని తినడానికి నేను వెళ్తున్నాను. ఆ ఆత్మీయ ఆహారం లేక చాలామంది లోకంలో త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగతనం చేసేవాళ్ళుగా ఉన్నారు. కానీ అలాంటి వాటికి దూరంగా నన్ను తోలుకొని జీవమార్గంలో నడిపించేది ఏమిటని ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు నేను ఆ వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుని మందిరానికి వెళుతున్నాను అని మనసులో పెట్టుకొని దేవుని మందిరానికి రావాల. అని మనసులో పెట్టుకొని దేవుని మందిరానికి వస్తే అప్పుడు నీ మనసంతా వాక్యం మీద ఉంటుంది. అప్పుడు ఆ వాక్యాన్ని విని ఓహో! నాలో ఈ లోపాలున్నాయి. ఈ లోపాలు ఉన్నాయి. వీటిని నేను సరి చేసుకోవాలి అని ఆశపడతాం. దేవునికి మరింత దగ్గరవుతాం అని భక్తులైన వారందరూ కూడా తమ తమ దేవుని మందిరములో తమ తప్పిదములు ఒప్పుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నారు కాబట్టే
వారు బైబిల్ చరిత్రకి ఎక్కి మన కళ్ళెదురు వారు సాక్షాత్కరిస్తున్నారు అనమాట. అంత గొప్పగా బ్రతికారు కాబట్టి, వాక్యాన్ని అంత గొప్పగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అంత గొప్పగా బ్రతికారు. ఇప్పుడు నేను చెప్తున్నా ప్రపంచంలోన ఎన్ని సమస్యలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ప్రశ్నలున్నా, ఎన్ని డౌట్స్ ఎన్నెన్నో ఉన్నా వాటన్నిటికీ పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తే కేవలం దేవుని వాక్యమే. నీవు ఎక్కడైనా వెళ్ళు, ఏ ప్రశ్నను తీసుకురా, ఎలాంటి ప్రశ్న అయినా తీసుకురా, దానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మాట వలనే దొరుకుతుంది. దేవుని వాక్యమే దానికి సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. దేవుని వాక్యమే అన్నిటికీ సమాధానము, దేవుని వాక్యమే అన్నిటికీ పరిష్కారము. ఇప్పుడు అలాంటి వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తున్నాను, అలాంటి వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తున్నాను అని దేవుని మందిరానికి మనం రావాలి. అర్థమైంది? ఇప్పుడు నేను చెప్పింది కొన్ని విషయాలు చెప్పిన. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి ఒకసారి. మీరు వింటున్నారా లేదా నాకు కూడా తెలుసు. అలా క్లాస్లో ఎవరు వింటున్నారు ఎవరు లేదు, నేను ప్రతిదీ నిఘా చేస్తుంటాను కాబట్టి ప్రతి ఒక్కరూ వినాలి, నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే వృధా, వచ్చి వృధా. దేవుని సన్నిధి, దేవుడు ఉంటాడు, అది కాదు ఫస్ట్. దేవుని మాటకి విలువిస్తున్నాం మనం ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. దేవుడు ఆయన ఏమో చెప్తున్నాడు, మనం వినే జ్ఞానం ఉందా మనకి ఫస్ట్, అది ఇంపార్టెంట్. అర్థమైనా? దేవుని మందిరానికి వచ్చామంటే ఫస్ట్ మాటలే, దేవుని మాటలే ఇంపార్టెంట్, దేవుని వాక్యమే ఇంపార్టెంట్. అన్నీ వృధా ఎన్నున్నా దేవుని వాక్యమే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ దేవుని వాక్యము ఎందుకు నేర్చుకోవాలనే టాపిక్లోన మీకు 2 విషయాలు చెప్తాను. ఆ 2 విషయాలు నేర్చుకుందామండి. దేవుని వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి? నా ప్రశ్న ఏంటి చెప్పండి, గట్టి చెప్పండి కొంచెం. దేవుని వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి అని ఒక ప్రశ్న మొదలైతే ఆ ప్రశ్నకి సమాధానంగా మనము ఇప్పుడు నేర్చుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే గడ్డి ఎండిపోతుందట మన కళ్ళు ఎదురిగి. ఒకరోజు మొలిచి ఒక 5 దినాల లోపు ఎండగానే ఏమవుతుంది? వాడిపోతుంది. అది వాడిపోతుంది. అలాగే పువ్వు ఉంది కదా, పువ్వు కూడా ఒకరోజు పూస్తుంది, 2 రోజులకు ఇంకా అది బొత్తిగా కిందకే పడుతుంది, రాలిపోతుంది ఏకంగా. ఏముండదు అసలు. పువ్వు అందంగా అంటాం కానీ 2 రోజులకి దారుణంగా తయారవుతుంది. అసలు దాన్ని ముట్టడం బయట పడేనట ఫస్ట్, అంత అందంగా ఉన్నదని. కానీ అది క్షణమాత్రం నిలుస్తుందంట. ఏంటిది? పువ్వు కానీ గడ్డి కానీ ఇవన్నీ కొంతకాలమే నిలిచేవి, కానీ శాశ్వత కాలం నిలిచేది ఏమిటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము. నేను ఒక ప్రశ్న వేసా. ఆ ప్రశ్న ఏమిటంటే దేవుని వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలనే ప్రశ్నలో జవాబుగా మీకు 2 విషయాలు నేర్పిస్తాను. ఆ 2 విషయాల్లో మొదటి విషయం ఏమిటంటే దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది అనేది మొదటి విషయం. నేను చెప్పేది అర్థమవుతుందా? దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది, నిత్యము ఉంటుంది, నిత్యము ఉంటుంది. మన తాత ముత్తాతలు అందరూ వచ్చారు, వెళ్ళిపోయారు, కానీ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రిందట పలికిన దేవుని మాట ఇంతవరకు ఉందంటే మాటకు, వాక్యానికి ఎంత శక్తి ఉందో చూడండి ఒకసారి. మన ముత్తాతలో ఎవరో అసలు తెలియదు, వాళ్ళ పేరు కాదు కదా, ఏమీ తెలియదు, కానీ దేవుడు రాసినటువంటి వాక్యానికి ఇంత గొప్పగా మనం ఇక్కడ ధ్యానించుకుంటున్నామంటే ఆయన మాట చాలా గొప్పది కనుకనే నిలుస్తుంది. ఇప్పుడు మన హృదయాల్లో నిలుస్తుంది. ఇప్పుడు మన సంఘములో ధ్యానించుకుంటున్నాం వాక్యాన్ని. అంటే వాక్యము నిత్యము నిలుస్తుంది. ఎప్పుడు నిలుస్తుంది అంటే నీ పిల్లల పిల్లల తరాల తర్వాత అయినా కూడా వాక్యము ఏం చేస్తుందంట? నిలుస్తుందంట. ఎప్పటికీ ఉండేదే వాక్యము, ఎప్పటికీ నిలిచేదే వాక్యము. ఆ వాక్యం మీద మీరు దృష్టి పెడితేనే మనకు ప్రయోజనం. ఆ వాక్యాన్ని కానీ పట్టించుకోకుండా విసర్జిస్తే మనకి నష్టం. అవునా కాదు?
ఇప్పుడు దేవుని వాక్యం ఎలా నిలుస్తుందంట? నిత్యము నిలుస్తుందంట. ఆ వాక్యము ఆది యందు ఏముండనంట? ఏముండంట? వాక్యం. ఆది యందు నుంచి, ఆది అంటేనే సృష్టి ఆరంభంలో వాక్యం ఉంది. సృష్టి అంతమయ్యే వరకు వాక్యం ఉంటూనే ఉంటుంది. ఉంటది కూడా. మనం దాన్ని ఏం చేయలేం. అది అంత గొప్ప శక్తివంతమైనది మాట దేవుని వాక్యం అంటే. అలాంటి వాక్యాన్ని ఎప్పుడు వరకు నిలుస్తదంట? ఎప్పుడు వరకు నిలబెడతాడంట దేవుడు? అనిత్యము. ఆకాశము గతించినను, భూమి గతించినను, నా మాటలు ఏమాత్రమును గతించవు. ఉంటది అంతే ఇంక. ఉంటది. ఇప్పుడు మొదటిగా ఒక విషయం చెప్పిన. ఏ విషయం చెప్పినానంటే, భూమి మీద జరిగే ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు జవాబు ఏమిటంటే వాక్యమే. వాక్యమే. తప్పకుండా వాక్యమే. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే, విశ్వాసులుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని వాక్యం అయితే, మనం వాక్యంతోనే సరి చేసుకోవాలి గాని, వేరే విషయాల్లో ఎన్ని మాటలన్నా వృధా. ఎన్ని చేసినా వృధా. బొత్తిగా సున్నా, గుడ్డి సున్నా ఏం లేదు. అంటే దేవుని వాక్యం నిత్యం నిలుస్తుంది కాబట్టి, ఆ నిత్యమైన వాక్యం ద్వారా దేవుడు అనేక సంగతులు బయలుపరిచాడు. నిత్యమైన వాక్యం ద్వారా అనేక కట్టడలు నియమించాడు దేవుడు. అలాంటి వాక్యాన్ని మన సంఘంలో, మన మధ్యలో, మన చేతుల్లో ఉంచాడు. సుమారు దీన్ని మన చేతుల్లో రావడానికి దేవుని భక్తులైన వారు ఎంతో చాలా కష్టపడ్డారు. చాలా అంటే చాలా కష్టపడ్డారు. నిత్యము ఏది నిలుస్తుందంట? చెప్పండి ఒకసారి. దేవుని దేవుని వాక్యము నిలుస్తుందంట. ఇప్పుడు ఇక్కడే కాదు, ఎక్కడైనా భూమి మీద వాక్యం నిలుస్తుంది, ఆకాశమందు వాక్యం నిలుస్తుంది. ఎక్కడైనా వాక్యము నిలిచి ఉండే స్థలము మన హృదయము. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు సమస్యలన్నిటికీ పరిష్కారం దేవుని వాక్యం అయితే, మరి సుమారు మనము 20 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 7 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం కదా. మరి వాక్యం ఎందుకు ఫలించట్లేదు? వాక్యము ఎందుకు ఫలించట్లేదు? ఫస్ట్ వాక్యము ఎందుకు ఫలించట్లేదు? ఇప్పుడు మరలా క్లాస్ కట్కి వస్తా. ఏ క్లాసు? ఒక స్టూడెంట్ ఉన్నాడంట. క్లాస్ కట్కి స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఊకెళ్తున్నాడు, వస్తున్నాడు. లెసన్ చెప్తున్నారు, ఏదో ఊగిలో ఉంటున్నాడు, చేతులు కడుకుంటున్నాడు, సైలెంట్ వింటున్నాడు, వస్తున్నాడు. వింటున్నాడు అనుకుంటున్నాం కానీ వినట్లేదు. ఫస్ట్ ఎక్కడో ధ్యాస పెట్టిన ఊకి ఇలా ఉంటున్నాడు అనమాట. అప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే, వీడు వినట్లేదు ఫస్ట్, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఫస్ట్. మరి సంవత్సరాల తరబడి మనం వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తున్నా, నిత్యము నిలిచే వాక్యము ఇక్కడ ఉందన్నా, దొరుకుతుందని తెలిసినా కూడా ఆ వాక్యం మీద మనము దృష్టి పెడితేనే వస్తుందా? దృష్టి పెడితే వస్తా కదా. దృష్టి పెడితేనే ఆ వాక్యం వస్తుంది. మరి దృష్టి పెట్టకపోతే రాదు. మనం చూస్తున్నా, పొద్దున్న లేస్తాం, ప్రార్థన కూడా చేసుకుంటాం, కరెక్టే. ఇంకా మిగతా సమయం అంతా లోక సంబంధమైన వాటి మీదే దృష్టి పెడతాం. ఏ వాక్యమైనా ఎప్పుడైనా ఫలించాలంటే దాని మీద దృష్టి పెట్టాలి. దేని మీద? నిత్యము నిలిచే వాక్యం మీద. అన్ని సమస్యలకు పరిష్కారమైనటువంటి వాక్యం మీద దృష్టి పెడితేనే మన కుటుంబాలైనా, మన గ్రామాలైనా ఆశీర్వదింపబడతాయి, శాంతి సమాధానాలు కలిగి ఉంటాయి. వాక్యాన్ని పక్కన పెట్టి మనం 100 చేయి, వేస్ట్. నిత్యము నిలుస్తుంది. ఆ నిత్యము నిలిచే వాక్యం ద్వారా ఎన్నో దైవాజ్ఞలు, దైవ కట్టడలు దేవుడు చెప్పాడు. ఆ వాక్యాలను గైకొనండి అని చెప్తున్నాడు దేవుడు. ఆకాశమందు నీ వాక్యం నిత్యము నిలకడగా ఉన్నది, నిత్యము నిలిచే వాక్యం మీరు మాకిచ్చారు ప్రభువా అని భక్తులు కొనియాడారు. అంత గొప్పగా కొనియాడారు దేవుని భక్తులు. వాళ్ళు భక్తులైన వారందరూ కూడా దేవుని వాక్యాన్ని హత్తుకొని దేవుని వాక్యం మీద దృష్టి పెట్టారు కాబట్టే వారు ఫలించిన వారికి కనబడుతున్నారు. కానీ మనము ఎంతసేపు ఉన్న మన పనులే చూసుకుంటాం, దేవుని వాక్యం మీద అస్సలు దృష్టి పెట్టం. అసలుకి ఈ రోజు వాక్యం చెప్పింటాడు, రేపు తలక అసలు బొత్తి గుర్తుండదు. మరి ఎందుకంటే మనకి చాలా పనులు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. ఆ పనుల్లో ఈ వాక్యం బొత్తిగా నాశనం అవుతుంది. అసలుకి ఏమాత్రం గుర్తుండదు. ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఆత్మీయంగా ఫలించాలన్నా, ఆత్మీయంగా వృద్ధి చెందాలన్నా, మీరు ఎప్పుడైనా కూడా అత్యంత అద్భుతంగా ఆత్మీయంగా వృద్ధి చెందాలంటే ఫస్ట్ మనం వాక్యం మీదే దృష్టి పెట్టాలి. వాక్యం మీదే దృష్టి పెట్టాలి. అలా పెట్టినప్పుడే నిత్యము నిలిచే వాక్యము మన హృదయంలో ఉంటుంది. అప్పుడు దేవుని చిత్తమేమో
బయలుపరచబడుతుంది. నీవు ఇలా చేయనానా, ఇలా చేయనానా. అప్పుడు దేవుడు హెచ్చరికలు జారీ చేస్తుంటాడు. హెచ్చరికల ద్వారా మనం నడుచుకుంటాం అనుకో, అప్పుడు నిత్యము నిలిచే వాక్యము ద్వారా మనము కూడా నిత్యము నిలుస్తామంట. నిత్యము నిలుస్తామంట. అందుకనే భక్తుడైనటువంటి యోహాను భక్తుడు ఒక విషయాన్ని రాశాడు తన పత్రిక అందు. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తుందంటే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నిరంతరము నిలుస్తానంటే మనకంటూ మరణం ఉండదు, మనకంటూ అసలుకి ఆకలి ఉండదు, అసలు ఏ మాత్రము దేవుని రాజ్యంలో ఉన్న వారికి ఇవేం ఉండవు. అసలుకి నిత్యము నిలుస్తాడు. ప్రభు అయిన దేవుడు ఆత్మ కనుక మనం కూడా ఆత్మ వలె నిత్యము బ్రతుకుతాం దేవునితో. అలా దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే మనం కూడా నిత్యము నిలుస్తాం. ఎందుకంటే వాక్యం అనేది కొంతకాలం నిలిచేదే, ఎక్కువ కాలం నిలిచేదే, అనంతకాలం నిలిచేది, ఇంకా కాలం ఉన్నంత వరకు నిలిచేది. ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే మనం కూడా నిలుస్తాం, మనము కూడా తప్పకుండా నిలుస్తాం. అందుకని నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు మరణం చూడక నిత్య జీవంలో ఉంటాడని యేసుక్రీస్తు ప్రభు వారు పలికారు. నేను చెప్పే విషయాలు అర్థమవుతుందా? అర్థం కావాలి కూడా. ఫస్ట్ క్వశ్చన్ ఏమైనా అనంటే, దేవుని వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలంటే నిత్యము నిలుస్తుంది కాబట్టి, నిత్యము నిలిచే వాక్యం కాబట్టి దాని మీద లక్ష్యం ఉంచితే మనకి ఎంతో మేలు. ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచితే చాలా లాభం దొరుకుతుందని భక్తులైన వారందరూ వాక్యం మీద దృష్టి పెట్టారు. మనం కూడా నిత్యము నిలవాలంటే దేని మీద దృష్టి పెట్టాలి చెప్పండి? ఇప్పుడు వాక్యం మీద నిలుస్తుంది. కొన్ని విషయాలు చూడండి. మళ్ళీ నిత్యము నిలిచేది వాక్యం అయితే వాక్యం మీద మాత్రం దృష్టి పెట్టం, కానీ అన్ని విషయాల మీద దృష్టి పెడతాం. అలా పెడితే ఉన్న వాక్యం కూడా ఎగిరిపోతుంది అనమాట, నేర్చుకున్న వాక్యం కూడా ఎగిరిపోతుంది. అసలు సాధారణ వాని హృదయంలో నుండి వాక్యాన్ని ఏం చేస్తాడంట, ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. ఆ వాక్యము ఫలించదు. ఫలింపని వారు అనేకులు ఉన్నారంట. ఇప్పుడు మొదటి విషయం దేని గురించి మాట్లాడని చెప్పండి? నేను మొదటి విషయం దేవుని వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి అని ప్రశ్నలో మొదటి విషయాన్ని గురించి నేర్చుకున్నాం. ఆ నిత్యము నిలిచే వాక్యము. దేవుని వాక్యం ఎందుకు నేర్చుకోవాలంటే వాక్యము ఎప్పుడు నిలుస్తుంది కాబట్టి, అందుకని వాక్యాన్ని నేర్చుకోవాలి. నిత్యము నిలిచే దాని మీదే దృష్టి పెట్టాలి, నిత్యము నిలిచే దాని మీదే దృష్టి పెట్టాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు రెండో విషయం నేర్చుకుందాం. అసలుకి దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఇతనికి దేవుని వాక్యం ఏం చేస్తుంది? దేవుని వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? దేవుని వాక్యం ఏం చేస్తుందంటే బండలాంటి హృదయాలను ఏం చేస్తుందంటే మారుస్తుంది. బండలాంటి హృదయాలను ఏం చేస్తుందంట? మారుస్తుంది. తాగుబోతుగా, తిరుగుబోతుగా, తర్వాత పాపం చేసేవాడుగా, వ్యభిచారం చేసేవాడుగా, ఇలాంటి వాళ్ళందరూ బండలాంటి హృదయాలను కలిగి ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుందంటే మారు మనసు కలిగించే విధంగా దేవుని వాక్యము సహాయపడుతుంది. దేవుని వాక్యం అంత శక్తివంతమైనది కాబట్టి ఆ వాక్యము శుద్ధి చేస్తుంది. ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. హృదయములో ఉన్నటువంటి మలినాలను, హృదయంలో ఉన్నటువంటి చెడు కల్మషాన్ని తీసివేసేదే దేవుని యొక్క వాక్యము. అందుకనే భక్తులైన వారందరూ కూడా ఏమని పలికారంటే, ఇర్మియా గ్రంథంలోని 23వ అధ్యాయం 29వ వచనం ప్రకారం, ఇర్మియా గ్రంథము నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా, కాబట్టి జస్ట్ వెయిట్. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం ఎలాంటిదంట? అగ్ని వంటిదంట. నా బండను బద్దలు చేసే సుత్తి వంటిదంట. అంటే బండలాంటి హృదయాలను కరిగించేది దేవుని యొక్క వాక్యము. ఎంత కఠిన పాపాత్మునైనా క్షమించి మారు మనసు పొందే విధంగా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మారు మనసు పొందే విధంగా సహాయం చేసేది ఏమిటంటే దేవుని వాక్యము అని చూస్తాం. మలాకి గ్రంథంలోన 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, దేవుని వాక్యం ఏం చేస్తుంది అని ఆలోచిస్తే చాకలి వాని సబ్బు వంటిది అని
ఇక్కడ చెప్తాడు మలాకి గ్రంథం. అయితే ఆయన వచ్చు దినమును ఎవడు సహింపగలడు, ఆయన అగుపడగా ఎవడు ఓర్చగలడు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు అని యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనం గురించి చెప్తాడు. అంటే వాక్యం ఎలాంటిదంటే, మనం బట్టలు ఉతుకుతాం కదా, బట్టలు తిన్నప్పుడు మురికి కనపడినప్పుడు సబ్బు పెట్టి ఏం చేస్తాం, క్లీన్ చేస్తాం కదా. క్లీన్ చేసిన తర్వాత మరక కనపడుతుందే, కనపడదు. అలాగే వాక్యము కూడా హృదయములో వెళ్ళేసరికి మన హృదయంలో ఉన్నటువంటి చెడు కల్మషాన్ని వీటన్నిటిని పారదోలి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తుంది. ఇది వాక్యానికి ఉన్నటువంటి శక్తి. ఇప్పుడు రెండో విషయం మాట్లాడుతున్నా. రెండో విషయం ఏమిటంటే, వాక్యము ఎలాంటిది, ఏం చేస్తుంది ఇంతటికి వాక్యం అంటే, వాక్యము మారు మనసు పొందే విధంగా చేస్తుంది. వాక్యము మనల్ని శుద్ధీకరిస్తుంది. వాక్యము మనలను పవిత్రపరిచి దేవుడు ఉన్నటువంటి లోకానికి నడిపిస్తుంది. అలాగే ఈ వాక్యం గురించి పౌలు గారు చెప్తూ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. 12:4 కాదు, 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంటే వాక్యం ఏం చేస్తుందంటే, హృదయాంతరంగాలలో మనం ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఆలోచనను పరీక్షిస్తుందంట, శోధిస్తుందంట. మన హృదయాంతరంగాలు ఎలాంటి ఆలోచన కలుగుతున్నాయి, ఎలాంటి తలంపులు కలుగుతున్నాయి, ఎలాంటి ఆలోచనతో మనం నడుస్తున్నాం అని దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మాత్రం శోధిస్తుందంట. ఏదో ఇదిగో నువ్వు ఈ దుష్టాలోచన చేస్తున్నావు మిత్రమా, వాక్యం సెలవిస్తేది గద్దింపు. ఇలా నువ్వు దుష్టాలోచన చేస్తున్నావు, ఇదిగో నీ నోటి నుండి చెడ్డ చెడ్డ మాటలు పలుకుతున్నావు, ఇది బాగోదు అని వాక్యం హెచ్చరిస్తుందంట. వాక్యము మూలుగలను విభజించునంత మట్టుగా దూర్చు వెళ్ళిపోతుందంట. అంత గొప్పగా హృదయం యొక్క తలంపులను బయటపడేస్తుందంట. నీ యొక్క హృదయ స్థితి ఎలాంటిదో ఎవరికైతే తెలియదు. అందుకని భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి వాని హృదయము అగాధం అంటాడు. అగాధములు ఏముంటావు ఎవరికీ తెలియదు. అగాధములకు వెళ్తే అంత చీకటే ఉంటది. చీకటిలో ఎలాంటి కఠోరమైన క్రూరమైన ఆలోచనలు ఉంటాయి ఎవరికీ తెలీదు. అలాంటి క్రూరమైన ఆలోచనలు కలిగినటువంటి హృదయాన్ని శుద్ధి చేసేదే దేవుని వాక్యము అని నేర్చుకున్నాం. దేవుని వాక్యం అంత శక్తివంతమైనది. దేవుని వాక్యము ఒకనాడు పౌలు గారు ఉన్నారు కదా, తెలుసు కదా, పౌలు గారు అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. పౌలు అనే మహాభక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఒకప్పుడు క్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరినీ ఏం చేశాడు, చంపేశాడు. కానీ వాక్యం హృదయాంతరంగాలలో వెళ్ళేసరికి, నేను చేసే తప్పురా నాయనా, ఇది బాగోలేదు, అసలుకి యేసుక్రీస్తు నిజమైన లేఖనాల ద్వారా నేను ధర్మశాస్త్ర పరిచయుడైనా ఉండి కూడా దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాను అని మారు మనసు పొంది 3 రోజులు దీవారాత్రములు ప్రార్థన చేసి బాప్తీసం తీసుకుని రక్షింపబడి, అంటే ఒక కఠోరమైనటువంటి పాపిని. అందుకని తిమోతి పత్రికలు చెప్తాడు కదా, పూర్వము హింసకుడును దూషకుడును హానికరుడును, అంటే హాని కలిగించే వ్యక్తి, హింస కలిగించేటువంటి వ్యక్తి, తర్వాత పాపం చేసినటువంటి వ్యక్తిని మరలా మారు మనసు పొందించి మరలా నూతనమైనటువంటి వ్యక్తిగా, ఎలాంటి వ్యక్తిగా అంటే దేవుని వాక్యము ఎలాంటి మనుషులనైనా మార్చి ఎలా నిలబెడుతుందంటే, నా సహోదరుల నిమిత్తం నేను ప్రాణం పెట్టబద్దులై ఉన్నాను అనే గొప్ప మనసు వచ్చే విధంగా చేస్తుంది దేవుని యొక్క వాక్యం. అంటే ఒక పౌలు గారిని చూసిన కొంతమంది బాగా పాపాత్ములు, తప్పు కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా మారు మనసు పొందింటారు. అప్పుడు కనిపిస్తుంది, నువ్వు మారావా అనిపిస్తుంది ఒక్కోసారి. అవును మారాను. దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిదంటే అంత శక్తి కలిగినది. మారు మనసు నేను పొందాను అని సాక్షాత్కరించబడుతున్నాయి అనేక సాక్ష్యాలు మన ఎదుట. అంత గొప్పగా సాక్షాత్కరించబడ్డాయి. కాబట్టి మనం కూడా ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే దీవారాత్రములు ధ్యానించాలి. ఇప్పుడు మన హృదయములో మనం కూడా మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం, బలలో చేయి వేస్తున్నాం, అందరికీ తెలుసు. కానీ మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి, ఎలాంటి తలంపులు కలుగుతున్నాయి అనేవి పక్కనోళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మనకైతే తెలుసు. నా హృదయ స్థితి ఎలా ఉంది ఇప్పుడు, దేవుని వాక్యాన్ని బట్టి నాకు మంచి ఆలోచనలు వస్తున్నాయా, ఒకవేళ చెడ్డ ఆలోచనలు వస్తుంటే వాటిని ఏం చేయాలి నేను
అని వాక్యాన్ని తెలిసిన వాడే చెడ్డ వాటిని పక్కన పెట్టి మంచి వాటిని స్వీకరిస్తాడు. వాక్యం తెలియని వాడు తనకి ఇష్టమైన త్రోవలోకి వెళ్ళిపోతాడంట. ఇష్టమైన త్రోవలోకి వెళ్ళినప్పుడే నాశనానికి నాశనంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు 2 విషయాల్లో మాట్లాడిన గుర్తుంది అందరికీ? 2 విషయాలు ఏంటంటే చెప్పండి? ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి? వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి అనే ప్రశ్నలో నేను 2 సమాధానాలు చెప్తున్నానన్నాను. ఒకటేమో దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది కాబట్టి మనం దాని మీద దృష్టి పెట్టాలి. అదే మనకు మన సమస్యలన్నిటికీ పరిష్కారము అని నేర్చుకున్నాం. ఇప్పుడు రెండో విషయంగా ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని వాక్యము ఎలాంటిదంటే మానవ హృదయాలను శుద్ధీకరించేది, మానవ హృదయాలను కడిగేది, బండలాంటి హృదయాలను ఏం చేస్తదంట? బద్దలు చేసి నీతిమంతునిగా, మంచివానిగా తీర్చిదిద్దేదిగా కనబడుతుంది. ఇప్పుడు దేవుని మందిరానికి నేను ఎందుకు వచ్చాను అంటే నా హృదయములో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో వాటిని నేను సరి చేసుకొని దేవుని ఎదుట నేను సమ్మతి పరచుకొని దేవుని మందిరం నుంచి నేను సంతోషంగా ఇంటికి వెళ్ళాలనే ఆలోచనతో రావాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకొని అలా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. అలా మనలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన సరి చేయబడుతుంది. కొన్నాళ్ళకు, కొన్ని సంవత్సరాలకు ఏమవుతుందంటే మనం కూడా ఒక పరిపూర్ణ స్థాయిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు కూడా మనం వాక్యాన్ని గురించి ఆలోచిస్తాం. వాక్యం గురించే ఆలోచిస్తాం. వాక్యాన్ని గురించి మాత్రమే తలుస్తూ ఉంటాం. వాక్యం ఎలా నేర్చుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అని ఆలోచనలు వస్తాయి. ఒక ఇంటి యజమానిగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలు దైవికంగా, ఆత్మీయంగా ఎదుగుతూ వస్తే ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడో తెలుసా? నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నా కుటుంబాన్ని దేవుని ఎలా వర్ధిల్లింపజేసుకోవాలి అని ఆలోచన కలిగి ఉంటాడు. అలా ఆత్మీయంగా ఎవరు వృద్ధి పొందకుండా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి లోక సంబంధమైన వాటిని అనుసరిస్తూ ఉంటే అసలు ఆత్మీయత ఉండదు, వాక్యం ఉండదు, ఏముండదు. కుటుంబ పతనా స్థితికి పడిపోతామనమాట. ఒక ఇంటి యజమానిగా ఎలా ఉండాలంటే నేను ఆత్మీయంగా ఉండాలి, నా కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచాలి, నా కుమారులకు నేను చెప్పాలి, దేవుని వాక్యాన్ని నేర్పించాలి అని ఒక కుటుంబ యజమానిగా ఉండాలి. అలాగే ఒక కుటుంబ తల్లికి ఏం చేయాలో తెలుసా? నీ పిల్లలను నీ సంరక్షణలో పెరుగుతూ వారు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు అని వారిని పరీక్షిస్తూ వారిని దైవికంగా పెంచాలనే జ్ఞానము ఒక స్త్రీమూర్తి కలిగి ఉండాల్సిన బట్టి మొదటి బాధ్యత. విశ్వాసి అయితే, విశ్వాసి కాకుండా మనం ఏం చేయలేము. ఏమి చేయలేం. విశ్వాస అయితే అలా ఆలోచిస్తాడు. విశ్వాస కాకపోతే ఇంక ఎట్ట పడితే అట్ట, ఇంక ఎలా పడితే అలా. కాబట్టి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం వస్తున్నామంటే ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని నేను ఇంకనూ ఆత్మీయంగా వర్ధిల్లాలి, నేను ఇంకనూ ప్రార్థన చేసుకోవాలి, ఇంకనూ వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యం మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి, వాక్యాన్ని ఇంకనూ ఎక్కువ నేర్చుకుంటే నేను నిత్యము నిలుస్తాను, వాక్యాన్ని ఇంకనూ ఎక్కువ నేర్చుకుంటే నేను ఆత్మీయంగా వృద్ధి చెందుతాను, నేను వాక్యాన్ని ఇంకా ఎక్కువ నేర్చుకుంటే నాలో ఉన్నటువంటి లోపాలను దిద్దుతుంది. కాబట్టి ఆ వాక్యాన్ని నా హృదయాంతరంగం ఒక యేసుక్రీస్తు వారి యొక్క ప్రభు యొక్క హృదయం ఎలా ఉంటుందో నా హృదయం కూడా అలా తయారవుతుంది. వాక్యం ఎప్పుడు నేర్చుకుంటూ వృద్ధి చెందాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకు మాత్రమే అలా జరుగుతుంది. కానీ వాక్యం మీద ఏమాత్రం దృష్టి లేక ఉండి వాక్యం మీద ఏమాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఉంటే అసలుకి మనం ఫలించలేం. అందుకనే పౌలు వారు ఏం చెప్తాడంటే క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకేం కలుగుతుందట? ప్రసవ వేదన. ఆ ప్రసవ వేదన కలుగుతుందని దేవుని వాక్యాన్ని ఆయన ఎలా చేశాడంటే జైల్లో ఉండి కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలరా, వాక్యం అన్నిటికీ పరిష్కారం అని వాక్యాన్ని జైల్లో ఉండి కూడా ప్రకటించాడు. ఉత్తరాలు రాశాడు, అనేక పత్రికలు రాశాడు. తెలుసు కదా, పత్రికలన్నీ చదువుకుంటున్నాం. కొన్ని పత్రికలు జైల్లో ఉండేనే రాశాడు. దేవుని వాక్యం అంత శక్తివంతమైనదిరా, ఆ వాక్యాన్ని నేర్చుకుంటే మనం నిత్యం నిలుస్తామని వాక్యం మీద ఎక్కువ దృష్టి పెట్టే విధంగా వాక్యాన్ని నేర్పిస్తూనే ఉన్నాడు తన పిల్లలకు పౌలు గారు. అలా మనం నేర్చుకుంటున్నప్పుడే మనం కూడా ఆత్మీయంగా వర్ధిల్లుతాం. అలా కాకుండా లోక సంబంధమైన వాటిని చూస్తూ వెళ్ళిపోతే మాత్రం వర్ధిల్లలేము అసలుకి. మీరు కుటుంబ తల్లులుగా ఉన్నారు. మీ మొదటి బాధ్యత ఏమిటంటే తెలుసా? మీకంటూ మీరు ప్రార్థన చేసుకోవాలి, మీకంటూ మీరు వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని మీకు చదివేకొస్తే వాక్యాన్ని చదువుకోవాలి. వాటిలో ఉన్నటువంటి సత్యాలను మొట్టమొదటిగా ఎవరు చెప్పకపోయినా పర్లేదు, మీ పిల్లలకి చెప్పండి ఫస్ట్. ఎన్నేళ్ళున్నా పర్లేదు, మీ పిల్లలకి మీ ముందు కూర్చొని వాటిని నేర్పియండి, పలికియండి. అవి నేర్పిస్తూనే ఉండండి. ఆటోమేటిక్గా వాళ్ళు ఆశీర్వదింపబడతారు, ఉన్నతంగా దేవునిలో ఎదుగుతారు. అసలు మీకే అలాంటి జ్ఞానం లేనప్పుడు వాళ్ళు ఎలా ఎదుగుతారు చెప్పు?
నేడున్న కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి పిల్లలు చాలా భయంకరంగా తయారవుతారు. కాబట్టి తల్లులుగా ఉన్నటువంటి మీరేం చేయాలంటే, నా పిల్లలను సంరక్షించుకోవాలి, దేవునిలో వర్ధిల్లింపజేయాలంటే నేను నేర్చుకోవాలి. నాతో పాటు వాళ్ళు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగి మీరు ఇవన్నీ చేయాలి. మీరు ఇంతకాలం చేయలేదు కాబట్టి కొంతమంది కుమారులు ఎలా ఉన్నారంటే తాగుబోతులుగా ఉన్నారు. మీరు ఇంతకాలం చేయలేదు కాబట్టి కొంతమంది కుమారులు ఎలా ఉన్నారంటే భయంకరమైనటువంటి పాపాలు నేర్చుకున్న వారుగా ఉన్నారు. మీరు ఇంతకాలం చేయలేదు కాబట్టే మద్యపానాసక్తులుగా ఉన్నారు కొంతమంది. మీ కుమారులే. మన తండ్రులే, తల్లులే ఇలా ఉంటే నేడున్న సమాజానికి, రాబోయే తరానికి ఏమని మెసేజ్ ఇస్తాం చెప్పండి? ఓహ్! మా నాన్న ఉన్నాడంటే బాగా తాగేవాడని చెప్పేది విధంగా ఉంటదనమాట. అలా గాదు. అలా గాదు. మా నాన్న ఉండేవాడు. ఒక మంచి భక్తుడు. మాకు నేర్పించాడు. దైవ కట్టడలు నేర్పించాడు అని రేపొద్దున మీ పిల్లలు చెప్పే విధంగా మీరే తీర్చిదిద్దాలి వాళ్ళని. అలా గాకుండా మీరే అలా ఉంటే ఏమాత్రం బాగోదసలకి. గర్భఫలం ఇచ్చింది ఎందుకు చెప్పండి పిల్లలకి? పిల్లల్ని ఎందుకిచ్చాడు చెప్పండి? ఎందుకిచ్చాడు చెప్పండి అంటే, నాలో ఫలించాలి. వారు నా యందు భయభక్తులు కలిగి, నేనే తండ్రినని వారు తెలుసుకొని, నన్ను ఆరాధించేవారుగా, నా వాక్యాన్ని గైకొనేవారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే గర్భఫలం ఇచ్చాడు. కానీ పిల్లలను బట్టి దేవుడు అస్సలకి సంతోషించట్లేదు. ఇప్పుడు నేడున్న కాలాన్ని బట్టి చూస్తే. ఎందుకు పిల్లలు అంత తొందరగా చెడిపోతున్నారంటే, ఫస్ట్ దైవ భయం లేదు. అందులో వచ్చేసి తల్లిదండ్రులు లేని వారు అస్సలకి నేర్పియట్లేదు. బొత్తిగా నేర్పియట్లేదు. ప్రార్థన అయితే అస్సలకి ఏమి రాదు అసలకి. ఏమి నేర్పియట్లేదు. కానీ గర్భఫలం కావాలమ్మా ప్రార్థన చేయండి అంటారు. కానీ అలా వద్దు. గర్భఫలం దేవుడు ఇస్తాడు కాబట్టి, మీరు ఎలా నేర్చుకోవాలంటే చాలా గొప్పగా నేర్చుకొని మీ పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. అన్నిటికి సమస్యలు నేను మొదటిగా చెప్పిన. అన్ని సమస్యలకి ఏం పరిష్కారం చెప్పండి? అన్ని సమస్యలకు పరిష్కారం ఏంటి చెప్పండి? వాక్యమే. అన్ని ప్రశ్నలకు పరిష్కారం ఏంటి చెప్పండి? వాక్యమే. అన్నింటికి వాక్యమే. వాక్యం లేకపోతే మనమంతా సున్నా ఇంగ. ఏమి లేదింక. బొత్తిగా లేదింక. కాబట్టి అన్నింటికి అన్ని సమస్యలకు పరిష్కారం వాక్యమైతే, ఆ వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చి, ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని, నేను ఇలా బ్రతకాలని బయటికెళ్ళాలి. అలా గాకుండా ఈడే విని, ఈడే ఇడిచిపెట్టి బయటికెళ్తే వృధా. ఎందుకొచ్చాంరా నాయనా అంటాం ఇంగ దేవుడు. ఎందుకొచ్చావురా నాయనా ఈటికి? ఏమి లాభం నీ వల్ల? అని దేవుడే అంటాడనమాట. హ్మ్. మీరు నా సన్నిధి కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, మీ దోషములు ఫస్ట్ కడుక్కోండి ఫస్ట్. మీ క్రియలను మీరు దిద్దుకోండి అని దేవుడు యెషయా భక్తుల ద్వారా చెప్తాడనమాట. అంటే అంత గొప్ప వాక్యాన్ని ఉంది. ఆ వాక్యము హృదయాంతరంగాలన్నిటిని ఏం చేస్తదంట? శుద్ధి చేస్తదంట. ఆ వాక్యం మీద మీరు దృష్టి నిలిపితేనే మీకి మేలు జరుగుతుంది. లేకపోతే మనం మన ఉయ్యి మనమే తవ్వుకున్నట్టు. జీవ మార్గమును, మరణ మార్గమును మీ ఎదుట ఉంచాను. ఏది తీసుకుంటావురా అంటే, మనకు ఆ వివేచన కూడా లేదా? పోయి మరణాన్ని ఎవడైనా తీసుకుంటాడా? తీసుకోడు. ఎంత తాగుబోతైనా నేను నిత్య జీవంలోనే ఉండాలని కోరుకుంటాడు. కానీ మారు మనసు పొందడు. ఏం చేస్తావు చెప్పు? కాబట్టి మనం అలా అనకూడదు. ఇప్పుడు నేను 2 విషయాలు నేర్పిస్తాను, నేర్చుకుందాం అని చెప్పిన. ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే, వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి చెప్పండి? ఎందుకు నేర్చుకోవాలి? ఆ! దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది కాబట్టి మనం దాని మీద దృష్టి పెట్టి, మనం కూడా నిత్యం నిలిచే విధంగా ఆ వాక్యాన్ని నేర్చుకోవాలి. అందుకే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇంకోటి మన క్రియలను ఏం చేస్తదంట? శుద్ధి చేస్తదంట. కాబట్టి అందుకే నేర్చుకోవాలి వాక్యాన్ని. ప్రతి క్షణం మన హృదయాన్ని శుద్ధి చేసేది ఏమిటంటే వాక్యమే. మనం చెడు పలికినా, తప్పు పలికినా వాక్యం మన హృదయంలో ఉంటే గద్దిస్తది. "ఒరేయ్! నువ్వు పలకకూడదురా" అని చెప్తది. ఇలాంటి విషయాల చేత ఆత్మీయంగా వర్ధిల్లాలి అనే ఆశ కలిగి ఉన్న వాళ్ళే ఆత్మీయంగా ఉన్నత స్థితికెళుతారు. ఆసక్తి లేని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వర్ధిల్లరు. కాబట్టి నేడు మనం నేర్చుకున్నటువంటి విషయాలన్నీ మన హృదయంలో ఉంచుకోవాలి ఫస్ట్. నేర్చుకొని నేనెలా ఉన్నాను? నేను నా దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను? నా హృదయ స్థితి ఎలా ఉంది? అని ప్రతిదినము తల్లులుగా ఉన్నటువంటి మీరు, తండ్రులుగా ఉన్నటువంటి మీరు ప్రతి ఊరు తమకు తాము ఆలోచించుకొని, తమకు తాము ప్రశ్న వేసుకోవాలి. అలా వేసుకోకపోతే మనం ఈడ 20 సంవత్సరాలు వాక్యం విన్నా కూడా వృధా. 100 సంవత్సరాలు వాక్యం విన్నా కూడా వృధా. కాబట్టి దేవుని వాక్యం ఎందుకు నేర్చుకోవాలంటే నిత్యము నిలుస్తదని మొదటి విషయాన్ని. రెండో విషయం మన హృదయ స్థితిని మారుస్తది. మన హృదయంలో కలిగినటువంటి చెడు ఆలోచనలని శుద్ధి చేస్తది. మొదటి విషయం ఏం చెప్పండి? నిత్యము నిలిచే వాక్యాన్ని నేర్చుకున్నాం. అలాగే
హృదయాంతరంగాలను శుద్ధీకరించే వాక్యాన్ని నేర్చుకున్నాం. కాబట్టి అలాంటి వాక్యాన్ని నేర్చుకున్నటువంటి మనము అలాంటి తలంపులతోనే మనం మందిరానికి రావాలి. అలాంటి తలంపులతోనే మందిరానికి రావాలి. అర్థమైనా? అలా వస్తేనే మనం ఏదో కొంతైనా దేవుని వాక్యాన్ని పట్టుకొని ఇంటికెళ్ళి ఇతరులకు చెప్పగలం. మనం కూడా నేర్చుకుంటాం. అలా ఆత్మీయంగా వృద్ధి చెందుతామనమాట. కాబట్టి నేడు మనం నేర్చుకున్నటువంటి ఈ వాక్యము మన హృదయాంతరంగాలలో దేవుడు నిత్యము చాలా వందంతలుగా, వెయ్యంతలుగా ఫలింపజేసి తన కుమారులుగా, తన కుమార్తెలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అలా బ్రతకాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన మనస్సును గ్రహించి ఆయన మనస్సు ఎలా ఉందో మనం కూడా అలా ఉండాలనేది దేవుని కోరిక కాబట్టి అలా మన అందరి హృదయాలలో ఆ వాక్యాన్ని దేవుడు ఫలింపజేయును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ మహాగణుడ, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు తండ్రి. కేవలం వినువారు మాత్రమే ఉండకుండా మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా మీరు ఆకాశం ముందున్నారనియు మీ వాక్యము నిత్యము నిలుస్తుందనియు ఆ వాక్యం మీద దృష్టి పెడితేనే మాకు లాభం దొరుకుతుందనియు అలాగే తండ్రి ఆ వాక్యమే మా హృదయాంతరంగాలు ఉన్నటువంటి తలంపులను శుద్ధీకరిస్తుందని ఆ వాక్యం మీద మేము దృష్టి పెట్టే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని సమస్యలకు వాక్యమే పరిష్కారం అని ఆ వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ వాక్యం కోసమే పరుగులెత్తే వారుగా ఉండడానికి సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ అలాగే ప్రభువా తండ్రి మీ ఆదరణకర ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు తండ్రి. మీ పరిశుద్ధాత్మ గద్దింపుని ఏమాత్రము నిర్లక్ష్య పెట్టగా వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకగలిగే మంచి మనసును మా అందరికీ అనుగ్రహించమని, కేవలం మాట్లాడే వారు మాత్రమే మేము కూడా ఉండకుండా వాక్యానుసారంగా బ్రతుకుతూ మా హృదయ స్థితి మీ ఎదుట పరిశుద్ధమైనదిగా, నీతిగా, యథార్థముగా, నిష్కలంకమైనదిగా ఉండులాగున సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరలో రానయ్యున్నారని ఆయన మీద దృష్టి నిలుపుతూ ఆయన వలె బ్రతకడానికి సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ కూడి వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపజేసి తండ్రి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.